వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పనసపొట్టు కూర అండి. ఇది ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది. పనసపొట్టు చాలా హెల్దీ అండి. మీకు ఎప్పుడైనా ఈ సీజన్లో పనసపొట్టు దొరికినట్టయితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. వెలిగించుకొని మనం కడిగి పెట్టుకున్న పనసపొట్టు దీంట్లో వేసుకోవాలండి. మొత్తం పనసపొట్టు దీంట్లో వేసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఒక 250 ml వాటర్ పోసుకుని ఇలా కలుపుకొని ఒక 10 minutes మొత్తం ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 minutes ఉడికించాలండి. 10 minutesకి నీరు మొత్తం ఎగిరిపోయి ఇలాగ వచ్చిందండి డ్రైగా. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు వేసుకుందాం. పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకున్నామండి. మినపప్పు 1 స్పూన్, ఎండుమిర్చి 2 పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర పావు టీ స్పూన్, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదండి. పనసపొట్టుకి సరిపడా చింతపండు పులుసు దీంట్లో పోసుకుందాం. కొంచెం చింతపండు తీసుకుని దాన్ని పులుసు కింద చేసుకుని దీంట్లో వేసుకున్నానండి. ఇది ఒక 5 minutes ఇలాగా దీంట్లో పులుసులో ఉడికిద్దాం. చింతపండు పులుసులో పోపుని చింతపండు పులుసు పోపులో 5 minutes మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పెట్టుకున్న పనసపొట్టు దీంట్లో వేసేసుకుందాం. మొత్తం అంతా కలుపుకుందామండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కలుపుకుందాం. మొత్తం అంతా చింతపండు పులుసులో బాగా మగ్గుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ వేసుకుందాం. పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోగా కొంచెం ఆవాలు తీసుకున్నానండి, పావు టీ స్పూన్. దాంట్లో కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ వేసి కొంచెం పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఆవాలు ఎప్పుడు పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే చేదు అనిపించదండి ఎక్కువగా. ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes అలా చల్లార్చి ఉందామండి. బాగా వేడి మీద ఆవాలు వేస్తే చేదు వస్తుంది బాగా, అందుకని చల్లార్చుకుందాం. ఒక 10 minutes చల్లారిన తర్వాత పేస్ట్ కలుపుదాం. చల్లగా అయిన ఈ కూర ఉంది కదండి, దీంట్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు ఉంది కదా, అది కొంచెం వేసుకుందాం. ఇలా వేసుకోవడాన్ని ఆవు పెట్టడం అంటారండి. పనసపొట్టు ఆవు పెట్టడం అంటారు కదా, అది. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. అంతేనండి, పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.